ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యకాండలో 24వ సర్గ దగ్గర ఉన్నాం. నిన్నటి రోజున లక్ష్మణుడు ఇంకేముంది, నీకు దశరథుడు అన్యాయం చేసేసాడు, నేను యుద్ధం చేసి మరీ నిన్ను రాజును చేస్తాను, తండ్రి అయినా పర్వాలేదు, తండ్రితో అయినా యుద్ధం చేసి నిన్ను గెలిపిస్తాను అని చెప్పి మన లక్ష్మణ స్వామి ఊగిపోవడం అనే ఘట్టాన్ని మనం చదువుకున్నాం. మరి అంత ఊగిపోయే లక్ష్మణ స్వామిని రాముల వారు ఎలా శాంతపరిచారో మరి మనం తెలుసుకోవాలి కదా. 24వ సర్గము. నన్నును నీ వెంట తీసుకొని పొమ్ము అని కౌసల్య శ్రీరాముని కోరుట. నీవు మహారాజునకు సేవలు చేయుచు ఇచ్చట ఉండుటయే ధర్మము అని అతడు ఆమెకు నచ్చజెప్పుట. తండ్రి ఆజ్ఞను పాటించుటకు కృతనిశ్చయుడైయున్న శ్రీరాముని మనోభావములను గుర్తించినదై కౌసల్యాదేవి సంతతధారగా కన్నీరు కార్చుచు గద్గద స్వరముతో ధర్మయుక్తంగా ఇట్లు పలికెను. దశరథుని వలన నా కడుపున పుట్టిన శ్రీరాముడు ఏనాడును దుఃఖమునే ఎరుగడు. అతడు మిక్కిలి ధర్మబుద్ధి గలవాడు, అందరితోడను ప్రియముగా సంభాషించువాడు. అట్టి సుకుమారుడు అడవులలో ఉంచ వృత్తితో ఎట్లు జీవింపగలడు? శ్రీరామునికి సేవకులు భటులు మృష్టాన్న భోజనములతో ఇచట హాయిగా కాలము గడుపుచూ యుందురు. వారి యజమాని అయిన శ్రీరాముడు వనములలో కందమూల ఫలములను భక్షించుచు ఎట్లు జీవింపగలడు? సద్గుణములకు గని ఎల్లరకును ప్రాణతుల్యుడు అయిన రాఘవుని ఈనాడు మహారాజు అడవులకు పంపుచున్న వార్తను విని ఎవరు నమ్ముదురు? ఈ వార్త ఎవరికి భయమును కలిగింపదు. లోకమునందరికిని ఆనందదాయకుడు అయిన ఓ రామ, నీవును వనవాసము చేయవలసి వచ్చుట నిజముగా దైవికము. దీనిని బట్టి చూచినచో లోకమున ఎల్లరకును సుఖ దుఃఖములను గూర్చుటలో తిరుగులేనట్టి దైవమే బలమైనదని స్పష్టమగుచున్నది. కుమార రామ, నీ ఎడబాటు వలన కలిగడి శోకాగ్ని నా మనస్సు నుండియే పుట్టును. నీ ఆగమున నీవు ఎప్పుడు వత్తువా అను చింతయే నా చిత్తమున ఆ శోకాగ్ని ఏర్పడుటకు హేతువు. నా నిట్టూర్పుల వలన కలిగడి ఆయాసము వలన ఆ అగ్ని సంభవించును. నీవు కనపడకపోవుట అనడి వాయువు దానిని ప్రజ్వలింపజేయును. నా విలాప దుఃఖములే ఆ అగ్నికి సమిధలు. నేను ఏడ్చుట వలన సంతతధారగా స్రవించెడిన అశ్రువులే దానికి ఆహుతులు. నా చింతా బాష్పములే ఆ శోకాగ్ని నుండి బయల్వెడలెడు మహాధూపములు. గ్రీష్మకాలమునందలి దావాగ్ని ఎండిన పొదలను వలె ఆ శోకాగ్ని నన్ను ఎంతయు కృషింపజేసి మలమల మార్చివేయును. ముందునకు సాగిపోవుచున్న తన దూడ వెంట పాడి ఆవు వెళ్ళడి రీతిగా నీవు వెళ్ళడి చోటికి నేనును నిన్ను అనుసరించి వచ్చదను. పురుష శ్రేష్ఠుడైన రాముడు తల్లి పలికిన ఆ మాటలను విని మిక్కిలి దుఃఖితయ్యున్న తన జననితో ఇట్లనెను. మహారాజు కైకేయిచే వంచితుడాయను. నేను అరణ్యములకు వెళ్ళుచున్నాను. నీవు కూడా ఆయనకు తోడు నీడగా ఇచట ఉండనిచో ఆయన నిశ్చయముగా జీవించి ఉండజాలడు. అమ్మా, స్త్రీ భర్తను త్యజించుట క్రూరమైన కార్యము గదా. నింద్యమైన ఆ ఆలోచనను నీ మనస్సునకు రానీయకుము. నా తండ్రి అయిన దశరథ మహారాజు జీవించి ఉన్నంత వరకును ఆయనకు నీవు సేవలొనర్చునే ఉండవలను.
ఇది ఏ సనాతన ధర్మము. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్మురాలైన కౌసల్యాదేవి శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్మురాలైన కౌసల్యాదేవి నాయన అట్లే అని ఎవ్వరినీ నొప్పింపక మృదువుగా మసులుకొనున్నట్టి తన తనయునితో నుడివెను. ధర్మమూర్తులలో మేటి అయిన శ్రీరాముడు తల్లి ఆమోదవచనములను వినిన పిదప శోకమగ్నమయ్యున్న ఆమెతో మరలా ఇట్లు పలికెను. తల్లి, దశరథ మహారాజు అందరికీ ప్రభువు. ఆయన సర్వసమర్థుడు, శ్రేష్ఠుడు. నీకు భర్త, నాకు తండ్రి కనుక ఆ మహానుభావుని ఆజ్ఞలు నాకు పూజ్యురాలవైన నీకు శిరోధార్యములు. అమ్మ, ఈ 14 సంవత్సరముల కాలము వనములలో ప్రశాంతముగా గడిపి వచ్చిన అనంతరము నీ మాటలను సంతోషముతో పాటింతును. శ్రీరాముడు ఇట్లు వచింపగా పుత్ర వాత్సల్యము గల కౌసల్యాదేవి పట్టరాని దుఃఖముతో బొటబొట కన్నీరు గార్చుచు తన అనంగు తనయునితో ఇట్లు నుడవెను. ఓ శ్రీరామ, నీవు నా కనుల ఎదుట లేకుండా ఈ సవతుల నడుమ నేనిచట ఉండజాలను. తండ్రి కోరికననుసరించి నీవు వెళ్ళుటకే నిశ్చయించుకొనినచో నన్ను కూడా నీ వెంట తీసుకొని పొమ్ము. నేనచట నీ సమీపమున వన జీవనమునకు అలవాటు పడిన హరిణి వలె ప్రశాంతముగా ఉందును. ఆ విధముగా కుమిలిపోవుచున్న తల్లిని చూచి తానును దుఃఖితుడై శ్రీరాముడు ఆమెతో ఇట్లు పలికెను. జీవిత పర్యంతము స్త్రీకి పతియే దైవము, ప్రభువు కనుక అమ్మా, మహారాజు నేడు నిన్నును నన్నును శాసింపగల స్వామి. ఆయన అశేష ప్రజలకు దిక్కైనవాడు, ప్రజ్ఞాశాలి. ఆ మహారాజే మనందరికీ అండ. భరతుడు ధర్మాత్ముడు, అందరితోడ మృదు మధురముగా మాట్లాడువాడు. ధర్మనిరతుడైన అతడు నీకు విధేయుడై అనవతరము నిన్ను అనుసరించియేయుండును. ఇది నా పరమ విశ్వాసము. నేను అయోధ్యను వీడి వెళ్ళిన పిదప రాజు పుత్రశోకముతో పరితపించకుండా నీవు ఆయనను జాగ్రత్తగా ఆదుకొనుచుండుము. దుర్భరమైన ఈ శోకము వృద్ధుడైన మహారాజును కృంగదీయకుండా అనుక్షణము అప్రమత్తురాలవై ఆయనను సేవించుచుండుము. వ్రతములను ఉపవాసములను ఎంతగా ఆచరించినను, నలుగురిలో ఉత్తమురాలుగా గొప్ప ఖ్యాతి వహించినను, భర్తను అనుసరించుచు ఆయనకు సేవలు చేయనిచో ఆ స్త్రీకి పాపగతులు తప్పవు, నరకము తప్పదు. ఎంతమందితో మనం గొప్పవారం అనిపించుకున్నట ఏ స్త్రీకైనా కూడా భర్తని ఆదరించకపోతే అంతటికన్నా పాపం వేరొకటి ఉండదుట. ఇక్కడ రాముల వారు చెప్పింది అదే. దేవతలను పూజింపకున్నను, పూజ్యులైన బ్రాహ్మణులు మొదలగు వారిని గౌరవింపకున్నను, భర్తకు శుశ్రూషలు చేసినచో ఆ ఇల్లాలికి ఉత్తమమైన స్వర్గగతులు ప్రాప్తించును. భర్తకు ప్రియమును హితమును గూర్చుచు శ్రద్ధాసక్తులతో ఆయనను సేవించుటయే ప్రతి వనితకును కర్తవ్యము. ఇదియే సనాతన ధర్మము. ప్రాచీన కాలము నుండి ఇది లోకమున ఆచరింపబడుచున్నది. ఇది వేద విహితము, శాస్త్ర సమ్మతము. అమ్మా, నా క్షేమమునకై శాంతి హోమముల ద్వారా దేవతలను ఆరాధింపుము. గంధ పుష్పములతో బ్రాహ్మణోత్తములను పూజింపుము. నియమ జీవనములతో సాత్విక ఆహార విధానములతో మసలుకొనుచు పతిసేవ పరాయణవై కాలము గడుపుచుండుము. నేను వనవాసమును ముగించుకొని తిరిగి వచ్చు వరకు ఓపికతో నిరీక్షించుచుండుము. అమ్మా, ధార్మికులలో శ్రేష్ఠుడైన మహారాజు నేను వచ్చు వరకు తన జీవితమును సుఖశాంతులతో గడుపునట్లు చూచుకొనుచుండుము. త్వరలో నా వనవాసమును ముగించుకొని రానే వత్తును. అప్పుడు నీకు పరమ సౌఖ్యము లబ్బును. శ్రీరాముని వినమ్ర వచనములను విన్న పిమ్మట పుత్ర శోకార్తితో ఉన్న కౌసల్యాదేవి కన్నీరు మున్నీరుగా దుఃఖించుచు తన కుమారునితో ఇట్లనెను. నాయన, వనములకు తప్పక వెళ్ళి తీరవలయును అను దృఢ నిశ్చయము నుండి నిన్ను మరల్చుటకు నాకు శక్తి చాలకున్నది. వీరా, నిజముగా విధి నిర్ణయము అతిక్రమింపరానిది. కుమారా, సరే, జాగ్రత్తగా వెళ్ళిరమ్ము. నీకు శుభములు కలుగుగాక. నీవు సర్వసమర్థుడవు.
నీవు వనముల నుండి క్షేమముగా మరలి వచ్చిన పిదపగాని నా ఈ దుఃఖము చల్లారదు. ఓ శ్రీరామ, నీవు వనవాస వ్రతమును ముగించుకొని చరితార్థుడవై వచ్చినచో మిక్కిలి సౌభాగ్యశాలివై కీర్తి ప్రతిష్టలతో తిరిగి తండ్రి ఆదేశమును పాటించుట ద్వారా నీవు తండ్రిని రుణ విముక్తుని గావించిన వాడవు అగుదువు. అప్పుడు నా మనసు కుదుటపడును, నాకు శాంతి చేకూరును. నాయన రాఘవ, లోకమున ఎప్పుడు ఏమి జరుగునో తెలియదు. విధి నిర్ణయము అనూహ్యము. ఆ విధియే నా మాటను కాదని నిన్ను వనవాసమునకు ప్రేరేపించుచున్నది. నా చిన్నారి రాఘవ మహాబాహు, ఇప్పుడిక వెళ్ళిరమ్ము. కుమారా, క్షేమముగా తిరిగి వచ్చిన పిమ్మట మధురమైన నీ అనునయ వచనములతో నన్ను ఆనందింపజేయుదువుగాక. జటావల్కములను దాల్చిన వాడవై వనవాసమును పూర్తి చేసుకొని వచ్చిన నిన్ను తనివి తీరా చూచడి భాగ్యము నాకు ఎన్నటికో ఏమో. అది ఇప్పుడే అయినచో ఎంత బాగుండును. వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకొని ఉన్న రాముని ఆ కౌసల్య తదేక దృష్టితో చూచెను. ఆయనకు శుభ పరంపరలను గోరుచు ఆ దేవి శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముని సాదరముగా ఆశీర్వదించెను. 25వ సర్గము. వనవాసమునకు బయలుదేరునున్న శ్రీరామునకు కౌసల్యాదేవి శుభాశీస్సులను వసంగుట. నిర్మలమైన మనస్సు గల కౌసల్యామాత దుఃఖమును వీడి పవిత్ర జలములను ఆచమించి శుచి అయి రామునకు శుభాశీస్సులను పలికెను. ఓ రఘురామ, ఇప్పుడు నిన్ను ఆపుట అసాధ్యము. ఇక వెళ్ళుము. శీఘ్రముగా 14 సంవత్సరముల ముగిసిన వెంటనే మరలి రమ్ము. సత్పురుషుల మార్గమున ప్రవర్తింపుము. ఓ రఘువంశోత్తమ, నిండు మనస్సుతో నియమపూర్వకముగా నీవు అనుసరించు ధర్మమే నిన్ను నిరంతరము కాపాడుచుండుగాక. నాయన, వనవాస సమయమున చతుష్పదములను యందును దేవాలయముల యందును వినీచే ప్రణతులు అందుకొను దేవతలు మహర్షులు నిన్ను రక్షించుచుందురుగాక. దీశాలి అయిన విశ్వామిత్ర మహర్షి నీ కొసంగిన అస్త్రములన్నీయు సద్గుణ సంపన్నుడవైన నిన్ను సర్వదా ఆదుకొనుచుండగాక. కుమారా, ఓ మహావీర, కలకాలము వర్ధిల్లుచుండుము. నీవు వనర్చిన మాతా పితృ సేవలు నీ సత్యబలము నీకు రక్షగా నుండును. ఓ నరశ్రేష్ఠ, సమిధలు, దర్భలు, పవిత్రములు, అగ్నివేదికలు, దేవాలయములు, చిత్ర విచిత్రములైన దేవ పూజా స్థలములు, పర్వతములు, వృక్షములు, మొక్కలు, మడుగులు, పక్షులు, సర్పములు, సింహములు మొదలగునవి అన్నియు వనమున నిన్ను రక్షించుచుండుగాక. సాధ్యులు, విశ్వేదేవతలు, మరుత్తులు, దాత విధాత అను దేవతలు, పూషుడు, భగుడు, ఆర్యముడు అను ఆదిత్యులు, లోకపాలురు, ఇంద్రాది సమస్త దేవతలు నీకు శుభములను చేకూర్చుచుందురుగాక. వసంతాది ఋతువులు, శుక్ల కృష్ణ పక్షములు, చైత్రాది మాసములు, ప్రభవాది సంవత్సరములు, దివారాత్రములు, ముహూర్తములు నీకు సర్వదా సుఖావహములు అగుచుండుగాక. నాయన, స్మృతి, ధృతి, ధర్మము అన్ని విధములుగా నిన్ను బ్రోచుచుండుగాక. పూజ్యుడైన కుమారస్వామి, చంద్ర భగవానుడు, బృహస్పతి, సప్తర్షులు, దేవర్షి నారదుడు అన్ని విధములా నిన్ను రక్షించుచుందురుగాక. కుమార, సుప్రసిద్ధులైన సిద్ధ గణముల వారు, దిశలు, దిక్పాలురు నా స్తుతులను అందుకొని వారందరూ అచట వనములలో నిన్ను నిరంతరము రక్షించుచుందురుగాక. సమస్త కుల పర్వతములు, సముద్రములు, కుబేరుడు, వరుణదేవుడు, ఆకాశము, అంతరిక్షము, భూమి, అట్లే సకల నదులు, నక్షత్రములు, సమస్త గ్రహములు, గ్రహాభిమాన దేవతలు, దివారాత్రములు, ఉభయ సంధ్యా దేవతలు వనవాసివయ్యున్న నిన్ను రక్షించుచుందురుగాక. పవిత్ర మూర్తులైన ఋతు, మాస, సంవత్సరముల అధిదేవతలు, కళలు, కాష్టలు. ఇక్కడ కాష్ట అంటే 18 రెప్పపాట్ల కాలముట. కళ అంటే 30 కాష్టల కాలముట. ఇవన్నీ నీకు సుఖకరములు అగుగాక. దీశాలివైన నీవు
మునివేషధారివై మహారణ్యములలో సంచరించునప్పుడు ద్వాదశాదిత్యులు దైత్యులు అనవతరము నీకు సుఖ సంతోషములను గూర్చుచుందురుగాక. కుమార, భయంకరాకారులను క్రూర కర్మములను మాంసభక్షులను అయిన రాక్షసుల వలన పిశాచముల వలన నీకు ఎట్టి భయము లేకుండుగాక. భయంకరమైన ఆ అరణ్యమునందు వానరములు, తేళ్ళు, అడవి ఈగలు, దోమలు, కొండ పాములు, ఇతర కీటకములు మున్నగునవి నిన్ను హింసింపకుండుగాక. నాయన, అడవి ఏనుగులు, సింహములు, పెద్ద పులులు, ఎలుగుబంట్లు, కోరలు గల దుష్ట మృగములు, అడవి దున్నలు, భయంకరములైన కొమ్ముల జంతువులు అక్కడ నిన్ను బాధింపకుండుగాక. నరమాంసమును భక్షించునట్టి ఇతరములకు క్రూర మృగములు నిన్ను హింసింపకుండుగాక. నిన్ను కాపాడుటకై వివిధ దేవతలు సమస్త ప్రాణులను ఇక్కడి నుండియే నేను వేడుకొనుచున్నాను. నాయన రామచంద్ర, నీవు శుభస్వరూపుడవు. మార్గములన్నీయు నీకు శుభకరములు అగుగాక. నీ ప్రయాణములన్నీయు హాయిగా సాగుగాక. నీ పరాక్రమములు సఫలములు అగుగాక. అచట నీకు వన్యఫల మూలములకు లోటు లేకుండుగాక. ఇక నీవు వెళ్ళిరమ్ము. అంతరిక్షమున చరించు ప్రాణుల వలన గాని, భూమిపై జీవించు వివిధ జంతువుల వలన గాని, అంతటను సంచరించు సమస్త దేవతల వలన గాని, నీ ఎడ శత్రుభావము కలిగియుండు వారి వలన గాని నీకు ఎట్టి హానియు కలగకుండగాక. సకల శుభములను చేకూరుగాక. దేవతలకు గురువైన బృహస్పతి, సూర్యచంద్రులు, కుబేరుడు, యముడు నా పూజలను అందుకొనిన వారై దండకారణ్యవాసివైన నిన్ను రక్షించుచుందురుగాక. ఓ రఘునందన, అగ్ని, వాయువు, అట్లే ధూమము, ఋషులు ప్రవచించిన మంత్రముల స్నాన ఆచమన కాలములయందు నిన్ను కాపాడుచుండుగాక. సర్వలోకములకు ప్రభువైన పరమశివుడు, సృష్టికర్త అయిన బ్రహ్మ, సమస్త ప్రాణులకు పోషకుడైన నారాయణుడు, అట్లే ఋషులు వనవాస సమయమున నీకు రక్షకులై ఉందురుగాక. మిక్కిలి కీర్తి ప్రతిష్టల గలదియు విశాలలోచనైన కౌసల్యాదేవి ఇట్లు తలపోసి పువ్వుల తోడ చందనాదుల తోడ అనురూపములకు స్తుతుల తోడ సకల దేవతలను ఆరాధించెను. శ్రీరామునకు శుభ పరంపరలు చేకూరుటకై ఆ దేవి బ్రాహ్మణోత్తములచే అగ్నిని ప్రతిష్ఠింపజేసి విద్యుక్తముగా హోమములను ఆచరింపజేసెను. మహిళామణి అయిన కౌసల్యాదేవి హోమము చేయుటకు వలసిన నేతిని, తెల్లని దండలను, సమిధలను, తెల్ల ఆవాలను సిద్ధము చేయించెను. పురోహితుడు శ్రీరాముని ఆరోగ్య భాగ్యములకై ఉపద్రవములను నివారింపజేయు శాంతి హోమములను విద్యుక్తముగా ఆచరించెను. పిమ్మట అతడు హోమము చేయగా మిగిలియున్న సామాగ్రితో బాహ్య ప్రదేశమున బలి ప్రక్రియను నిర్వహించెను. ఆ దేవి స్వస్తి పుణ్యాహవాచనములను నిర్వహించునట్టి బ్రాహ్మణోత్తములకు తేనె, పెరుగు, నెయ్యి మొదలగు వారిని అక్షతపూర్వకముగా సమర్పించెను. అనంతరము వారు శ్రీరామునకు వనములో సర్వవిధ శుభములు చేకూరుటకై స్వస్తి పూర్వకముగా వేద మంత్రములను పఠించిరి. పిమ్మట యశస్విని అయిన రామజనని బ్రాహ్మణోత్తముడైన ఆ పురోహితునకు సంతృప్తికరముగా దక్షిణ తాంబూలములను సమర్పించెను. తదుపరి ఆమె శ్రీరామునకు శుభాశీస్సులను వసంగెను. నాయన రామచంద్ర, వృత్రాసుర సంహార సందర్భమున సర్వదేవతా వంద్యుడైన దేవేంద్రునకు లభించిన మంగళాశీస్సులన్నీయు శుభ పరంపరలన్నీయును నీకును ప్రాప్తించుగాక. అమృతమును తీసుకొని వచ్చు సందర్భమున గరుత్మంతుడు వినతామాత నుండి పొందిన మంగళములన్నీయు నీకు ప్రాప్తించుగాక. అమృతము లభించుటకై దైత్యులను హతమార్చిన మహేంద్రునకు అతిథి ప్రసాదించిన సమస్త మంగళములను నీకు అప్పుగాక. కుమార శ్రీరామ, 3 అడుగులతో భూమి ఆకాశములను ఆక్రమించి బలిచక్రవర్తిని
సుతల లోకమునకు అధిపతిని చేసిన మహా తేజస్వియకు శ్రీ మహావిష్ణువునకు అబ్బిన శుభములన్నీయును నీకు లభించుగాక. ఓ మహాబాహు, ఋతువులు, సాగరములు, ద్వీపములు, వేదములు, సమస్త లోకములు, దశ దిశలు ఇవి అన్నీయు నీకు శుభ పరంపరలను ప్రసాదించుగాక. విశాల నేత్ర అయిన కౌసల్యాదేవి శ్రీరాముని ఇట్లు ఆశీర్వదించి శిరమున మంత్రాక్షతలను ఉంచెను. ఆయనకు గంధమాల్యములను అలంకరించెను. సకల కార్యసిద్ధి ప్రదమైన విశల్యకరణి అను ఔషధితో తనయునకు రక్షాబంధనమునర్చెను. సందర్భ శుద్ధిగా పవిత్ర మంత్రములను జపించెను. మనస్సున ఎంతో దుఃఖము అలుముకొనియున్నను దానిని కనబడనీయక రాముని సంతృప్తికై బయటికి సంతోషమును ప్రకటించుచు తొట్రుపాటుతో ఆమె ఇట్లు పలికెను. యశస్విని అయిన కౌసల్యామాత వినమ్రుడైన శ్రీరాముని మూర్ధమును మూర్కొని తనయుని తన హృదయమునకు హత్తుకొనెను. పిమ్మట ఆమె, నాయన, సఫల మనోరథుడవై సుఖముగా వెళ్ళిరమ్ము అని ఆత్మీయముగా వచించెను. వత్స శ్రీరామ, వనవాసానంతరము నీవు ఆరోగ్య భాగ్యములతో సకలార్థ సిద్ధితో తప్పక అయోధ్యకు మరలి వత్తువు. పిమ్మట రాజ్యపాలమున సుస్థిరుడవైయున్న నిన్ను నేను చూచెదను. వనముల నుండి తిరిగి వచ్చి పున్నమి నాటి నిండు చంద్రుని వలెనున్న నిన్ను దర్శించుటతో నా దుఃఖములు విచారములు అన్నీయు దూరమగును. నాలో ఆనందము వెల్లివిరియును. నాయన రఘువర, తండ్రి ఆజ్ఞను పాలించి వనవాసము నుండి ఇచ్చటికి మరలి వచ్చి సింహాసనమును అధిష్ఠించిన నిన్ను పరమానందముతో తిలకింతును. నాయన, సరే వెళ్ళుము. వనముల నుండి తిరిగి వచ్చి శుభంకరములైన వస్త్రాభరణములను ధరించి నిత్యము నా కోడలైన సీతాదేవి మనోరథములను నెరవేర్చుచుండుము. కుమార రామచంద్ర, నేనారాధించిన శంకరుడు మొదలగు దేవతలు, మహర్షులు, భూత గణములు, నాగదేవతలు, సమస్త దిశలు, దిక్పాలురు వనములకు వెళ్ళుచున్న నీకు సర్వదా హితములను గూర్చుచుందురుగాక. కౌసల్యాదేవి ఈ విధముగా పలికి అశ్రుపూర్ణలోచనై విద్యుక్తముగా స్వస్తి వాచన కార్యక్రమములను పూర్తి చేసెను. పిమ్మట శ్రీరామునకు ప్రదక్షిణమునర్చి పదే పదే తనయుని తన హృదయమునకు హత్తుకొనెను. అట్లు తనకు ప్రదక్షిణమునర్చిన తల్లి యొక్క చరణములకు శ్రీరాముడు నిండు భక్తితో ప్రణమిల్లెను. పిమ్మట వాసిగాంచిన ఆ రాఘవుడు స్వీయ శోభలతో విలసిల్లుచున్నవాడై సీతాదేవి సదనమునకు వెళ్ళెను. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.